విహారిని బంధించిన బిల్డింగ్ దగ్గరికి కనక మహాలక్ష్మిని తీసుకుని వస్తారు. వాళ్ళు కనక మహాలక్ష్మిని ఒక గదిలోకి తీసుకొని వచ్చేసరికి ఆ రూమ్లో విహారి ఉన్నాడేమో అని లక్ష్మి వెతుకుతూ ఉండగా రౌడీలు తనని ఒక్కసారిగా ఆ గదిలోకి తోసేసి బయట గడిపెట్టేసి ఆ గదిలోనే తనని బంధించి వెళ్ళిపోతారు. దాంతో కనక మహాలక్ష్మి ఏడుస్తూ విహారి గారు అని అరుస్తూ ఉంటుంది. పక్కనున్న గదిలోనే విహారి తన చేతులకున్న కట్లు విప్పుకొని లక్ష్మి గొంతు వినిపించడంతో లక్ష్మి లక్ష్మి అని కంగారుగా పక్కన ఉన్న గదిలో ఉన్న లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక డోర్ లాక్ చేసి ఉండడంతో అక్కడ ఉన్న కిటికీ గ్రిల్ దగ్గరికి వచ్చి ఆ గ్రిల్ పట్టుకొని గ్రిల్ నుండి చూస్తూ లక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి కూడా విహారిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. విహారి గారు అంటూ అక్కడున్న ఒక స్టూల్ ఎక్కి కిటికీ వరకు జరుపుకొని ఆ స్టూల్ ఎక్కి విహారి చేతులను ఆ గ్రిల్లో నుండి పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. లక్ష్మి విహారి ఇద్దరు కూడా గ్రిల్ అవతలి పక్క ఒకరు ఇవతల పక్క ఒకరు ఉండి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా అప్పుడే సుభాష్ కారు దిగి ఆ బిల్డింగ్ లోపలికి వస్తూ ఉంటాడు.